వెళ్లే ముందుగా చూసుకుంటే కనుక హైదరాబాద్ నగరం గత కొన్నాళ్లుగా కూడా నీటి ఇక్కట్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం చూసుకుంటే నగర శివారు ప్రాంతాలు కావచ్చు, నగర ప్రధాన ఏరియాలు కావచ్చు, అన్ని కూడా మనకి ప్రజలందరూ కూడా నీటి కటకట్టతోనే ఎదురవుతున్నారు. అయితే దీనికి సంబంధించి మనం టాపిక్ లోకి వెళ్దాం. హాట్ టాపిక్ లోకి వెళ్లేందుకు మనతో ఇబ్బందులు మనం చూస్తాం. తాగునీటి వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో ఇక ఏ మార్గము లేక క్లోజ్ అయిపోయినట్లుగా కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం ఒక పరంగా చూసుకుంటే కనుక అనేక కార్యక్రమాలు చేపట్టింది. కానీ ఇక్కడ చూసుకుంటే ప్రజలు ప్రతిరోజు కూడా శివారు ప్రాంతాలు కావచ్చు, మనకి నగర మధ్యలో ఉన్న ప్రాంతాలు కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా ఈ నీటి ఇక్కట్లు, తాగునీటి ఇక్కట్లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎందుకు ప్రధాన కారణం ఏంటనుకుంటారు దీనికి సంబంధించి? మొట్టమొదటి కారణం ఏంటంటే హైదరాబాద్ జనాభా రోజు రోజుకి పెరిగిపోవడం. ఎంతోమంది పల్లె ప్రాంతాల నుంచి ఒక ఉపాధి కోసం ఇక్కడ రావడం, సెటిల్ అవ్వడం. సో వాళ్ళ అవసరాలు పెరుగుతూ వస్తూ జనాభా పెరుగుతున్న కొద్దిగా నీటి అవసరాలు పెరిగినాయి. అయితే అదే సమయంలో మనకు ఒకప్పుడు బాగా నీటి వనరులు అందించిన రిజర్వాయర్లు కూడా వాటి కెపాసిటీ తగ్గిపోవడం జరిగింది. ఉదాహరణకి ఎప్పుడో నిజాం గారు నిర్మించిన జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ మీరు ఇప్పుడు న్యూస్లో చూపిస్తున్నారు కదా, అవి అసలు నిండట్లేదు. నిండకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అసలు వర్షాభావ పరిస్థితి. గత సంవత్సరం తీసుకున్నా, ఈ సంవత్సరం తీసుకున్నా సార్ ఒక్క వర్షాభావ పరిస్థితి అంటారా, లేకపోతే చెరువుల కబ్జాలు కూడా, అంటే ఏవైతే క్యాచ్మెంట్ ఏరియా ఒక్కొక్క పాయింట్. గత సంవత్సరం దాదాపు 10 నుంచి 15% తక్కువ వర్షం పడింది. ఈ సంవత్సరం 20 నుంచి 30% వరకు తక్కువ వర్షం పడింది. అదే కాకుండా మేము దాదాపు 25 సంవత్సరాలు బట్టి దీని మీద రీసెర్చ్ చేస్తున్నాం. ఎన్నో పేపర్లు పబ్లిష్ చేసాం. దాని యొక్క ముఖ్యమైన సారాంశం ఏమిటంటే ఈ ఆయకట్టు ప్రాంతాల్లో ఈ 2 జలాశయాల నుంచి నీరు ఏదైతే వస్తుందో అక్కడ విపరీతంగా బోరుబావులు వేయడం, విపరీతంగా పైకి తోడడం. అదే కాకుండా ఈ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ పథకాల్లో భాగంగా కొన్ని అడ్డుకట్టలు అలా వేసి మొత్తం ఎక్కడ పడిన నీరు అక్కడే ఇంకిపోతుంది తప్ప అసలు జలాశయాలు రావట్లేదు. ఎంత మీరు గ్రౌండ్ వాటర్ పైకి పంపు చేస్తే అంత వర్షం నీరు లోనికి ఇంకిపోయే పరిస్థితి వచ్చింది. సో అందుకనే మీకు గత 30-40 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే రాను ఈ క్యాచ్మెంట్లో పడిన నీరు, ఆయకట్టులో పడిన నీరు ఒకప్పుడు 30% వర్షం చేరేది, ఇప్పుడు 5% వర్షం కూడా చేరట్లేదు. అది అసలు. అయితే దీనికి కొన్ని రెమిడియల్ మెషర్స్ మనం చేపట్టేది ఏంటంటే రైతులను ఇప్పుడు వెళ్ళి ఇక్కడ బోరు పోయొద్దు, పంటలు పండించొద్దు అంటే పెద్ద వినరు. కానీ రైతు వాడే నీరుని పొదుపుగా ఏ రకంగా చేయించాలని వాళ్ళ చేత మనం కొంచెం ట్రైనింగ్ కానీ, తర్ఫీదు కానీ, లేదా సబ్సిడీలు కానీ, ముఖ్యంగా బోరు బావి నుంచి తోడిన నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ స్ప్రింక్లర్ లేదా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారానే చేయించాలి. సాగర్ కావచ్చు, ఉస్మాన్ సాగర్ కావచ్చు, సింగూరు కావచ్చు, ఏ జలాశయాలను చూస్తే మొత్తం ఎండిపోయినాయి. కానీ ప్రభుత్వం అందులో బోర్లు వేసి నీటిని తోడేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు? అట్లా చేయడం వల్ల ఏమైనా ప్రమాదం ఉందంటారా భవిష్యత్తులో? అసలు ఈ ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగరు ఎండిపోవడంలో ప్రధాన పాత్ర నేను ఇంతకుముందు చెప్పినట్టు క్యాచ్మెంట్లో బోర్లు ఎక్కువయ్యి అక్కడ విపరీతమైన గ్రౌండ్ వాటర్ తోడితే ఆ పడిన వర్షము అక్కడ స్పాంజ్ లాగా హ్యాక్ చేసి మొత్తం నీళ్ళు అక్కడే పోతే అసలు రన్ ఆఫ్ రాకే ఎండిపోయింది. ఓకే, సరే చెరువుల్లో బోర్లు వేసి వీళ్ళు ఎన్ని బోర్లు వేస్తారో అది మనకు తెలియదు. కానీ అది ప్రాబ్లంని ఏమి సాల్వ్ చేయలేదు. కొంత నీరు ఎక్స్ట్రాగా చేస్తుంది. అది కూడా రేపు ఎల్లుండి మళ్ళీ పడిన వర్షము ఏదైతే మనం తీసేసిన నీటిని నింపడానికి పనికొస్తుంది తప్ప మనం వృద్ధి చేసేది ఏం లేదు. నేనేమంటున్నానంటే క్యాచ్మెంట్లో విపరీతంగా ఈ బోరు బావులు వేసి గ్రౌండ్ వాటర్ తోడుతున్నప్పుడు ఆ నీటిని జాగ్రత్తగా వాడుకోవటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, 1 ఎకరా సాగు చేసే దగ్గర ఈ స్ప్రింక్లర్ డ్రిప్ కనుక మనం చేస్తే 4-5 ఎకరాలు సాగు చేయొచ్చు. అంటే 4వ వంతు నీటితోనే మొత్తం ఇప్పుడు చేస్తున్న సాగుని మనం చేసుకోవచ్చు. మిగతాదంతా కాస్తంత గ్రౌండ్ వాటర్ లెవెల్ డెవలప్. అయితే రైతుకి ఈ స్థోమత ఉందా? ఆయన పండించిన కిలో టమాటాలు ఈ రోజున 10 రూపాయలకి 3 కిలోలు. 1 కిలో టమాటా పండించడానికి కొన్ని వేల లీటర్లు నీళ్లు కావాలి. అయితే కిలో టమాటా 3 రూపాయలు ఇక్కడంటే రైతుకి ఎంత వస్తుంది? సో సరైన మద్దతు ధర కూడా లభించట్లేదు, రైతుకు స్థోమత లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే నిర్బంధంగా ముఖ్యంగా ఒక శాంపుల్గా ఈ 2 క్యాచ్మెంట్లను తీసుకొని అచ్చంగా స్ప్రింక్లర్ డ్రిప్లతోనే మీరు వ్యవసాయం చేయండి.
ఒకటి. రెండోది ఏంటంటే అసలు ఇంకుడు గుంతలని ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటున్నాం. Right. 2002లో మనము చట్టం తెచ్చాం, వాల్టా చట్టం. వాటర్ ల్యాండ్ ఇప్పుడు అమల్లోనే చట్టము అమలు చేయట్లేదు ప్రాక్టికల్ గా అసలు. Right. ఏదో పేపర్ మీద ఒక ఇంకుడు గుంత ఇక్కడ ఉంది, నేను బిల్డింగ్ కట్టుకున్నాను. కొన్ని ఈ రోజున విల్లాసు 2.5 కోట్లు కూడా అమ్ముతున్నారు. అసలు ఆ చట్టం గురించి జనాలు కూడా తెలియని పరిస్థితి. కనీసం ఒక 10,000 పెట్టి ఇంకుడు గుంత నిర్మించడానికి కూడా స్పెండ్ చేయలేదు. అంటే అవేర్నెస్ లేకనే కాదు, చట్టాన్ని అమలు చేయటం అనేది అసలు చిత్తశుద్ధి లేక కొంత అట్లా పోతా ఉంది. సో ఇవన్నీ కలుపుగా ఈ పరిస్థితి వచ్చింది. అయితే ఇవన్నీ చేసినంత మాత్రాన ఏదో హైదరాబాద్కి ఈరోజు ఉమాసాగర్ ఈ 2 జలాశయాల్లో నీరు సరిపోతుందని నేనేం చెప్పట్లేదు. కంపల్సరీగా దూరం నుంచి తేవాల్సిందే మనం పెరుగుతున్న దీనికి. అయితే దూరం నుంచి తెచ్చిన నీళ్లు కూడా ఎలా వృధా అవుతున్నాయో చూడండి. ఒకవైపు ప్రభుత్వం సరే వారు చెప్పారు ప్రభుత్వం చేసేది ఎట్లా ఉందో, ఈవెన్ ప్రజలు కూడా కొద్దిపాటి మెళుకువలు, ఉదాహరణకి సంపలో అన్ని నింపుతున్నారు కదా, గోదావరి కృష్ణా నుంచి తెచ్చిన నీరు సంపలో నింపి ఆ సంపకు చిన్న ఒక ఫ్లోటింగ్ కూడా పెట్టకపోతే నిండేసి రోడ్డు మీదకి వచ్చేస్తుంది, రోడ్డు పాడవుతా ఉంది. సో చిన్న చిన్న మెళుకువలు కూడా లేదు. అసలు మనకి మొత్తం అవసరాలకి 120 లీటర్లు సరిపోతాయి. కేవలం డ్రింకింగ్ వాటర్ 3-4 లీటర్లు తాగుతాం. ఈ డిఫరెన్స్ అన్నీ కూడా అదే వాటర్తో చేయాలని, ఇల్లు కడగటము అదే వాటరు, ఏది అన్నీ కూడా అదే వాటర్తో చేయాలనే కాన్సెప్ట్. ఇది లేకపోతే బోర్ వాటర్ చేయాలి. రైట్. సో మనము ఒక పద్ధతి ప్రకారంగా డ్రింకింగ్ వాటర్ని జాగ్రత్తగా అంత మట్టుకే ఎంత మనం వాడే అంత మట్టుకే సప్లై చేసి ఆ క్వాలిటీ వేరుగా మిగతాది వేరే క్వాలిటీగా కూడా సప్లై చేస్తే కూడా కొంత ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మీరు చెప్పండి. ముందుగా మనకి ఒకటి హైదరాబాద్కి సంబంధించి బోర్స్ అన్ని వేసేసిన తర్వాత ఎక్కడ కూడా బోర్లు పాడిన పరిస్థితి కనిపిస్తుంది. మనకి 1000 మీటర్లు లోపలికి పోతున్నారు, 1000 అడుగులు లోపలికి పోతున్నారు, కానీ ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ లెవెల్ పూర్తి స్థాయిలో దిగజారిపోయింది. ఇలాంటి పరిస్థితి కారణం ఏంటి? అసలు ఇలా ఇష్టానుసారం బోర్లు వేయాల్సిన అవసరం ఉందా? ఇష్టానుసారం బోర్లు వేయొచ్చా? దీనికి ఏమైనా చట్టం ఉందా? చట్టం అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం 2002లో మనం దాని ప్రకారంగా అధికారులు ఇక్కడ ఎందుకు ఫాలో కావట్లేదు సార్? ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రతి చోట కూడా బోర్లు వేస్తున్నాం ఇష్టానుసారంగా. ఈ పబ్లిక్ ని కంట్రోల్ చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం అనేది. ఇప్పుడు ఎవరి ఇంట్లో వాళ్లే నేను బోర్ వేసుకుంటానంటే దాన్ని ఎవరు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. అంటే బోర్ వేసుకోవాలంటే ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి? కంపల్సరీగా ఈ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, ఆ రెవెన్యూ అథారిటీ వీళ్ళందరూ కలిసి ఆ చట్టంలో ఒక మండలిని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అట్లాంటివి ఏమైనా వస్తున్నాయి సార్ మీ దగ్గరికి ఎప్పుడన్నా? సార్ అట్లా ఎప్పుడు తీసుకున్న దాఖలాలు కానీ వీళ్ళు అట్లా ఖచ్చితంగా అమలు చేసిన దాఖలాలు కానీ అయితే లేవు. అయితే కొంతవరకు మనము ఒక సిటిజన్గా కూడా కొన్ని చెప్తాను. ఈ వాల్టా చట్టం ప్రకారం ప్రతి ఇంట్లోనూ ఇంకుడు గుంత పెట్టాలని ఒకటి ఉంది కదా, అది కూడా ఈ ప్రజలు కూడా పాటించట్లేదు. గతంలో ఇంకుడు గుంతల ఒక ఉద్యమంలో వచ్చింది, కానీ మధ్యలో ఆగిపోయింది. ఎందుకు? ప్రజలు పాటించడం ఏంటంటే సార్, చట్టం అమలు చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? రెండు వైపుల నుంచి ఎప్పుడైతే మీ ఇండ్లు కట్టుకున్నప్పుడు ఇంకుడు గుంత లేకపోతే నీకు సర్వీస్ కనెక్షన్ కూడా ఇయ్యనని కూడా కొంత అదుట్లో చేసుకున్నప్పుడు చెప్పండి. ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో ఆస్పెక్ట్ అంటే మనం వాడిన వాటర్ని ట్రీట్మెంట్ చేయడం. అది దాని ద్వారా చాలా మటుకు మన వాటర్ని మళ్ళీ బ్యాక్ టు యూస్. ఇప్పుడు దాదాపు 300 mld మన సివరేజ్ ఇదైతే అందుట్లో ఎంత ట్రీట్మెంట్ చేసి ఎంత బ్యాక్ అనేది అసలు జీరో. ఏదో కేవలం ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ ట్రీట్మెంట్ ద్వారానే చేసేసి మళ్ళీ మూసీలో వదిలేస్తున్నారు తప్ప మళ్ళీ మనం దాన్ని బ్యాక్ తీసుకొని వాడకం జరగట్లేదు. అట్లాంటి అవగాహన కార్యక్రమాలు ఎందుకు చేపట్టలేదు? ఇది ప్రభుత్వం చేయాల్సిన పని, ప్రజలు చేయలేరు. స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావచ్చు. స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావచ్చు. అందుకని ఇప్పుడు మేము ఏం ప్రతిపాదిస్తున్నామంటే, మామూలుగా పల్లె ప్రాంతాల్లో అయితే వాటర్ షెడ్లలో, ఇక్కడ అర్బన్ వాటర్ షెడ్లుగా మనం పరిగణించి, ఇప్పుడు కుకట్పల్లి నాళా అన్నారు కదా, కుకట్పల్లి నాళాన్ని మొత్తాన్ని కూడా ఒక మినీ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ట్రీట్ చేసి మళ్ళీ అదే ప్రాంతానికి బ్యాక్గా కూడా మనం సరఫరా, ఈ ట్రీట్మెంట్ నీటి పారిశుద్ధ్యం, నీటిని ట్రీట్ చేసి మళ్ళీ వెనక్కి సప్లై చేసి అనేది కూడా చేపడితే కొంత వాటర్ మనకు ఆదా అవుతుంది. అది భారీ ఎత్తున చేయాలి. వర్షపు నీరుని ఒడిసి పట్టాలి అనే ఒక మార్గం ఎక్కడ కనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితులు మనం ఏంటి ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్నాం. హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ శివారు ప్రాంతాలు కావచ్చు, మొత్తం అన్ని ప్రాంతాలు కూడా నీటి ఎద్దడితో గురవుతాయి. అసలు కాంక్రీట్ జంగలుగా మారడం అనేది ఒక ఎత్తు అయితే, ఎంతో కష్టపడి గోదావరి నుంచి కృష్ణా నుంచి తీసుకొచ్చి నీటిని కూడా వృధా చేయడం ఇంకొక ఎత్తు. వాటి ప్రభుత్వ పరంగానే వృధా చేస్తున్నారు, ఇండివిజువల్ పరంగానే వృధా చేస్తున్నారు. లెక్కల్లో తేలింది ఏంటంటే, ట్రీట్ చేసిన తర్వాత యూజర్ ఎండకి వెళ్ళేసరికి
30%, 30% వృధా అయిపోతుంది. పైపులు లీకులు కావచ్చు, మనము వాడే దగ్గర ట్యాపులు కట్టకుండా పోవచ్చు. ఇది జాగ్రత్తగా వేసిన లెక్కలే, ఏదో ఆషామాషగా వేసిన లెక్కలు కాదు. ఇవన్నీ అరికడితే కనుక 30%. మీరు చూస్తున్నారు ఎన్నోసార్లు ఎవ్రీడే మంచినీళ్ళ పైపు నుంచి లీక్ అవ్వడము, అది 2 రోజులు 3 రోజుల దాకా ఇలాగా వేసిన రోడ్డు కూడా ఇది, అది మాత్రం తప్పకుండా. నరసింహారెడ్డి గారు మీరు ఎట్లా చూస్తారు ఇట్లా? రైట్, మనం చూస్తాం సార్, మనం విన్నాం ఇప్పుడు మనం పబ్లిక్ ఏ విధంగా మాట్లాడుతున్నా చూస్తాం, ప్రజలు ఏ విధంగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఎవరిని బాధ్యులు చేయాలి మనం? అసలు త్రాగునీరుకి అయితే మాత్రం ఆర్టికల్ 21 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, స్టేట్ షుడ్ ప్రొవైడ్. అసలు అందుట్లో డౌటే లేదు. యూ కెన్ గో అగెన్స్ట్ ద స్టేట్, వై యు ఆర్ నాట్ ప్రొవైడింగ్. ఆ హక్కు మనకుంది. ఇక మిగతా యూజెస్ అంటారా, వన్ హ్యాస్ టు పే, మనం కంపల్సరీగా కొనుక్కొని. అయితే బేసికల్గా ఇక్కడ ఏమవుతుందంటే 2 సైడ్ల నుంచి కూడా పేమెంట్ కూడా సరిగ్గా లేదు. వాటర్ బిల్ పేమెంట్ సరిగ్గా లేదు. ఆ రకంగా బోర్డు ఏమో చతికిలు పడతా ఉంది. ఇందాక రెడ్డి గారు చెప్పినట్టు బోర్డులో ఉన్న కొంత కరప్షన్ అన్నది, సరైన ఇంజనీరింగ్ పద్ధతి అట్లా కూడా కొంచెం నష్టాలు వస్తుంది. ఈ 2 కలిసి ఆ సిస్టమ్ని ఇచ్చేయట్లేదు. పాయింట్ ఏమిటంటే రాబోయే కాలంలో బికాస్ ఆఫ్ దిస్ క్లైమేట్ చేంజ్ అనివ్వండి, అదర్ చేంజెస్ వలన ఫ్లడ్స్ వస్తాయి, డ్రౌట్స్ వస్తాయి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు మన జాగ్రత్తగా పట్టుకునే పరిస్థితిలో ఉండాలి. డ్రౌట్స్ వచ్చినప్పుడు వీటిని పట్టుకున్న వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితిలో ఉండాలి. ఇక రాను ఇది ఒకటి. ఎందుకంటే మాన్సూన్ కూడా మీకు వేరియబిలిటీ చూశారు కదా, టైం ప్రకారంగా రాకపోవడం, క్లౌడ్స్ కూడా చాలా వచ్చినా కానీ వర్షం పడకపోవడం. సో ఇలాంటి పరిస్థితులు కూడా ముందు దృష్టితో ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సంబంధించి ఏవైతే ఏర్పాట్లు చేస్తుందో నీటి ఇద్దరిని నివారించడానికి గోదావరి జలాలు కావచ్చు, కృష్ణా జలాలు కావచ్చు, వాటిని తీసుకొస్తుంది. అవి ఏ మేరకు హైదరాబాద్ ప్రజలకు సరిపోతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఇన్స్టాల్డ్ కెపాసిటీ అరౌండ్ 450 MGD అంత ఉందండి. అధికారులు కరెక్ట్ చెప్పగలరు. అయినా కానీ 350 MGD ఏదో మనకు ఇప్పుడు వస్తుంది. అసలు యాక్చువల్ రిక్వైర్మెంట్ మీరు కనుక క్యాల్కులేట్ చేస్తే దాదాపు 700 నుంచి 800 MGDలు ఓకే ఈ సిటీకి కావాల్సింది. ఇంకా 1000 కూడా అని అంటున్నారు. సరే ఏది ఏమైనా మనకు కావాల్సిన దానికంటే వంతడే అసలు వస్తుంది. అందుకనే ఈ గ్రౌండ్ వాటర్ని ఊకే తోడేయడం, ఫుల్గా సప్లై వస్తే మీరు రాదు కదా. అయితే నేను మాత్రం కంపల్సరీ, నేను కదా ఎవరైనా తప్పదు, కృష్ణా నుంచి గోదావరి నుంచి తీసుకురాస్తా. ఇంత మహానగరానికి ఎన్నో వేల కోట్లు పెట్టుబడితోటి ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏంటి ఎన్నో మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఎట్ ది సేమ్ టైం ఈ కన్జర్వేషన్ ఆస్పెక్ట్స్ కూడా మనం చాలా సీరియస్గా పట్టించుకోవాలి. అలానే ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ కూడా అంతకంటే సీరియస్గా పట్టించుకోవాలి. ఈ నెగ్లిజెన్స్ అనేది మాత్రం ఉండకూడదు ఎట్ ఆల్ లెవెల్స్. అది మాత్రం లేకపోతే గుడ్ గవర్నెన్స్ లేకపోతే నువ్వు ఎన్ని చేసినా ఏం ఉపయోగం లేదు. సరే మనం ఎన్నో క్యాల్కులేషన్ చేసిన తర్వాతే గోదావరికి కృష్ణాకి వెళ్ళాము అందుట్లోనే. అయితే ఒక కెనాల్, గార్లెండ్ కెనాల్ లాగా హైదరాబాద్ నగరాన్ని చుట్టూ మనం ఒక ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు చేపట్టినప్పుడు ఒకప్పుడు ప్లాన్గా ఇది ఉండేది. మరి ఈ మధ్య కాలంలో కొంచెం దాన్ని ఇంజనీరింగ్ డిజైన్ చేసి యాక్చువల్గా అసలు ఏం సప్లై చేయక్కర్లే, ఒక కెనాల్ గన అలా హైదరాబాద్ చుట్టూ ఒక అవుటర్ రింగ్ రోడ్ లాగా ఒక కెనాల్ గన చేస్తే విత్ ఇన్ 2 yearsలో ఐ విల్ గివ్ యూ గ్యారంటీ ఆల్ దీస్ బోర్వెల్స్ గెట్ రీఛార్జ్ ఇమీడియట్లీ అండ్ వీ కెన్ బ్రింగ్ ద వాటర్ టేబుల్. ఇన్ఫ్యాక్ట్ వాటర్ టేబుల్ అనేది కేవలం మనం తోడుకోవడానికే ఆలోచిస్తున్నాం తప్ప ఎంతో ప్రకృతి దాని మీద ఆధారపడిందని మనం ఆలోచించట్లేదు. ఈ పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా చచ్చిపోతాయి. ఈ రోజున 100 ఫీట్లు 1000 ఫీట్లు అట్లా వెళ్ళిపోతూ ఉంటే చెట్లన్నీ చచ్చిపోతాయి, ఎడారిగా మారిపోతాయి. సో గ్రౌండ్ వాటర్ పంపింగ్ అనేది షుడ్ బి అండర్ సర్టన్ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్. ఎవరైనా వాడనివ్వండి. రైట్.